నేను ఇందాక చెప్పిన అంశాలు ఇదే కదా. ఇప్పుడు బేసికల్లీ ఆమె భర్త తీరు, ముఖ్యంగా లెటర్ దాచిపెట్టమని చెప్పడము, ఆ అటెండర్ను సెలవు మీద పంపమని చెప్పడము, ఇవన్నీ చూస్తే భర్త పైన కానీ లేకుంటే బ్రదర్ ఇన్ లా పైన కానీ అండ్ షమీం గారి స్టేట్మెంట్స్ చదివితే షమీం అంటే వివేకానంద రెడ్డి గారి భార్య సెకండ్ వైఫ్ షమీం గారికి వివేకానంద రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణలు అన్నీ కూడా బయట పెట్టే ధైర్యం సునీతక్కకు నిజంగా ఉందా? చాలా స్పష్టంగా విచారణలో ఉంది కదా, వివేకానంద రెడ్డి గారు ఆస్తులు ఆమె పేరిట ఇవ్వాలనుకున్నాడని ఉంది, హైదరాబాద్లో ఒక ఇల్లు కొనివ్వాలనుకున్నాడని ఉంది, హెచ్పిఎస్ స్కూల్లో అడ్మిషన్ తీసి చేర్చాలనుకున్నాడని ఉంది, వాళ్ళను పూర్తిగా సెటిల్ చేయాలనుకున్నాడని ఉంది. అన్ని కోణాలు ఉన్నాయి కదా. ఒకవైపు ఈయనకేమో పూర్తిగా డబ్బులు చెక్ పవర్ తీసేసినారు. ఒక పక్క సునీతక్క, రాజశేఖర్ గారు అండ్ సౌభాగ్యమ్మ వీళ్ళందరూ పెద్దమ్మ కలిసి చెక్ పవర్ తీసేసినారు. ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితికి ఆయన తీసుకొచ్చారు. పూర్తిగా ఆయన అవాయిడ్ చేసినారు. లాస్ట్ 3 సంవత్సరాలు ఆయనతో మాట్లాడను కూడా లేదని చెప్పి విచారణలోనే ఉంది, సునీతక్క మాటల్లోనే ఉంది. మరి ఆయన పూర్తిగా అవాయిడ్ చేసినారు, అబాండన్ చేసినారు. ఆయన తాగి ఇంటి బయట పాపం స్టెప్స్ మీద పడిపోయినా కూడా ఇంటి బయట పండింటి రాజశేఖర్ లాంటి వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్ మీద పెట్టారు తప్ప ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఆయన పూర్తిగా అబాండన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. మరి అటువంటిది ఆ కోణంలో విచారణ పోకుండా ఇటువంటి ఇర్రెలవెంట్ ఇష్యూస్ అడగడము, ముఖ్యంగా షమీం గారికి వివేకానంద రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణలు పూర్తిగా రివీల్ చేయాల్సిన అవసరం ఉంది. వివేకానంద రెడ్డి గారు ఆమెకు ఎన్నో అష్యూరెన్సెస్ ఇచ్చాడు, అవి అమలు చేయకుండానే ఆయన ప్రాణాలు వదిలాడు. అంటే ఆయన హత్య కాబడ్డాడు. మరి ఎవరు చేసి ఉండొచ్చు ఈ హత్య? ఈ హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఈ ఆస్తులు షమీం గారి పేరిట కొడుకు పేరుతో పోతే నష్టపోయేది ఎవరు? ఆ నష్టం వాటిల్లకుండా వాళ్ళు చేసిండొచ్చు కదా. మర్డర్ ఫర్ గెయిన్ ఎందుకు కాకూడదు? ఇది ఆ దొంగలించబడ్డ రౌండ్ సీల్ ఉన్న డాక్యుమెంట్స్ ఏంటివి అవి? ఈ కోణంలో ఎందుకు సిబిఐ విచారణ చేయాలా? ఎందుకు సునీతకి ఈ కోణంలో విచారణ చేయమని ఏ కోర్టును ఎందుకు అడగడం లేదు? ఇదే మా రోదన. సునీత గారు హర్షల్ బీయింగ్ ఎ డాక్టర్, ఆ ఫోటోలన్నీ చూసాక కూడా తను ఎలా కన్ఫర్మ్ చేయగలిగారు అది హార్ట్ అటాక్ అని? సో హర్షల్ బీయింగ్ ఎ డాక్టర్ నెంబర్ 1. నెంబర్ 2, టీడీపీ వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్లుగా కొద్దిసేపటి క్రితం మీరు మాట్లాడుతూ ఈ ప్రాసెస్ మొత్తాన్ని వాడుకొని 24 ఎన్నికల్లో డిఫేమ్ చేసి గెలిచారని కూడా మీరు అన్నారు. చాలా సినిమాలు కూడా తీసినారు మీ మీద, యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ కూడా ఉన్నాయి. వాటన్నిటి మీద మీ యాక్షన్ ఎలా ఉండబోతుంది? బేసికల్గా మీరు చూసినారు గతంలో, అంటే వివేకం అని ఒక సినిమా తీసినారు వాళ్ళు. ఆ సినిమా డైరెక్టర్ ఎవడో తెలియదు, ప్రొడ్యూసర్ ఎవడో తెలియదు, యూట్యూబ్లో ఇష్టానికి రిలీజ్ చేసినారు. కేవలం కొంతమంది క్యారెక్టర్స్ను తీవ్రంగా అసాసినేట్ చేసి రాక్షసానందం పొందేందుకు మాత్రమే అటువంటి సినిమాలు వాళ్ళకు ఉపయోగపడ్డాయి. అండ్ రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు మాత్రం ఆ సినిమా వాళ్ళకు ఉపయోగపడింది. కానీ పైనున్న దేవుడైనా ఈ రకంగా కొంత వ్యక్తుల క్యారెక్టర్ అసాసినేషన్ ఇంత ఘోరంగా చేస్తే దేవుడు కూడా క్షమించడు. ఆ చేసిన వాళ్ళకు చేయించిన వాళ్ళకు తప్పకుండా బలంగా దేవుడు మొట్టికాయలు వేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. మామూలుగా లేఖ రాస్తేనే ఇలాంటి విచారణ చేస్తున్నారు మీరు అంటారు, మళ్ళీ ఆ పైన ఆయన యాక్షన్తో అంటారు. ఇప్పుడైనా దీనికి సంబంధించి మళ్ళీ ఏమైనా మీరు ఈ యాంగిల్స్ కోసం మళ్ళీ ఏమైనా ట్రై చేస్తారా? ఈ యాంగిల్స్ అంటే ఒకటేనా, సిబిఐ టైమ్ అండ్ అగైన్ కోర్టులో, అంటే కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు టైమ్ అండ్ అగైన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీట్, దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని క్లియర్గా చెప్తా ఉంది. అండ్ పాయింట్ నెంబర్ 2, యాజ్ అన్ అక్యూజ్డ్ వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ రైట్స్. మేము దీంట్లో ముద్దాయిగా మా దౌర్భాగ్యం కొద్దీ దీంట్లో మమ్మల్ని ఇరికిచ్చినారు కాబట్టి మాకు దీంట్లో చాలా లిమిటెడ్, అక్యూజ్డ్కు చాలా లిమిటెడ్ స్కోపే ఉంటుంది. ఈ 2 కారణాల వల్ల మేము ఎంత అడిగినా కూడా మాది అరణ్య నిరోధనగానే మిగిలిపోతూ ఉంది. అండ్ రెండోది, ఇందాక మీరు అడిగిన ప్రశ్న కంటిన్యూయేషను, ఫొటోస్ చూడటమే కాదు, అంటే అక్కడున్న ఇనాయతుల్లా అండ్ పిఏ కృష్ణారెడ్డి ఫొటోస్ పంపడమే కాదు, సునీతక్కకు లెటర్ ఫోటో పంపడమే కాదు, డెడ్ బాడీ ఫొటోస్ కూడా పంపారు. వెరీ క్లియర్గా మర్డర్ అని తెలుసు. అంత క్లియర్ అని తెలిసినప్పటికీ కూడా పోలీసులకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? నేను పోయి చెప్పే వరకు పోలీసులకు ఎవరు చెప్పలేదు కదా. నేను పోయి చెప్పడమే నేను చేసిన తప్పేమో బహుశా. వాళ్ళ లైన్లో ఉండింటే, ఎవరికి చెప్పకుండా ఉండింటే వాళ్ళు నన్ను మంచి అనేవాళ్ళేమో బహుశా. సో పోలీసులకు చెప్పకపోవడం ఒక ప్రధానమైన తప్పు. లెటర్ ఉందని తెలిసి, గాయాలున్నాయని తెలిసి ఎందుకు వాళ్ళు
దాన్ని గుండెపోటుగా వాళ్ళే ఎందుకు అనుకున్నారు, ఎందుకు బంధువులకు చెప్పారు, ఎందుకు ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్ళకి చెప్పారని దానికి ఆన్సర్ వాళ్ళు చెప్పాలా. సిబిఐ కూడా ఆన్సర్ చెప్పాలా. వాళ్ళు విచారణ చేసింది కదా సిబిఐ కూడా ఆన్సర్ చెప్పాలా.